देख रहे हैं मी6 न्यूज। ప్రజల మనోభావాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని జేఏసీ చైర్మన్ బక్లభరణం నరసయ్య పంతులు డిమాండ్ చేశారు. ఈ నెల 16న చర్యాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారం నిర్వహిస్తున్నట్లు నరసయ్య పంతులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాలు, జెండాలను పాత బస్టాండ్ వద్ద గురువారం అఖిలపక్షం పార్టీల నాయకులు ఆవిష్కరించారు. అనంతరం జేఏసీ అఖిలపక్షాల పోరాట సమితి నేతలు మాట్లాడుతూ 16న జరగబోయే మానవహారం కార్యక్రమానికి దుల్మిట్ట, మద్దూర్, కొమరవెల్లి, చర్యాల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు చర్యాల రెవెన్యూ డివిజన్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎందుకు జీవో జారీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు జేఏసీ ఏర్పాటు చేసుకుని రెవెన్యూ డివిజన్ కోసం పోరాటాలు చేయడం ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు జనగామ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిండు సభలో చర్యలను రెవెన్యూ డివిజన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దే అని ప్రజలకు ఇచ్చిన చర్యల రెవెన్యూ డివిజన్ లేకపోవడంతో ఇక్కడి ప్రజలు సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, జనగామకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, టీడీపీ, టీఎంఆర్పీఎస్ ప్రజా సంఘాల నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు జరిగే వరకు విశ్రమించేది లేదు, నిద్రించేది లేదు, అడుగులు వెనక్కి వేసేది లేదు. చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటం 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ పోరాటము ఇంకా మా డివిజన్ ఏర్పాటు చేసే వరకు అంచెలంచెలుగా కొత్త పద్ధతిలో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. రేపు గతంలో ఎన్నో ప్రోగ్రాం చేసినాము. మళ్ళీ వచ్చే ఈ నెల 16వ తారీఖు నాడు అంబేద్కర్ కూడలి వద్ద ఒక మహా పెద్ద ఎత్తున కొన్ని వందల 400 నుంచి 500 మందితో మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేటి రోజున ఆ యొక్క 16 నాడు జరిగే ప్రోగ్రాంకు సంబంధించినటువంటి జెండాలను మరియు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ప్రజలందరూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్షాపరులందరూ 4 మండలాలు మరియు టౌన్ ఈ యొక్క డివిజన్ కోసము కష్టపడి ఈ డివిజన్ ఏర్పాటులో భాగస్వాములు అందరూ కావాలని పేరున ఈ యొక్క రేపు జరగబోయే కార్యక్రమాన్ని మానవహారాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రాంత ప్రజలందరికీ పేరున మేము శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తూ వారందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జేఏసీ చైర్మన్ గా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.